అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే పేదలందరికీ ఇళ్ళు ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఉందో దాంట్లో పేదలందరికీ ఇళ్ళు అని చెప్పేసి ఇళ్ల పట్టాలు అలాగే ఇళ్ళు నిర్మించడాలు ఎలాగ ఒక యజ్ఞం అయితే సాగిందండి. అది చాలామందికి తెలుసు, నేను మీకు చెప్పనవసరంలా. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి, దాని తీరుతెన్నులు ఏంటి? ఆ యజ్ఞం అక్కడితో ఆగిపోయిందా? ఆ బృహత్తర ప్రణాళిక ఏదైతే ఉందో అక్కడితో ఆగిపోయిందంటారా? జగనన్న ఇళ్ళు అలాగే జగనన్న కాలనీలు జగనన్న ఇళ్ల పట్టాలు ఇవన్నీ అక్కడితో ఆగిపోయినాయి అంటారా? కంటిన్యూ అవుతారంటారా? ఈ పథకాన్ని నిర్వహిస్తారా ఆపేస్తారా? ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వాలు మాట్లాడుతున్న మాటలు రెండు రకాలుగా ఉంటున్నాయి. చెప్పేది ఒకటి, చేస్తుంది ఒకటి. ఏంటి, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అంటారు, అన్ని అవాంఛనీయ సంఘటనలే. కాబట్టి ఇలాగ ఒకదానికొకటి పొంతనలేని సమాధానాలు. కాబట్టి ఏం జరుగుతుంది అసలు? జగనన్న ఇళ్ళు కంటిన్యూగా జరుగుతాయా? ఆ కాలనీలన్నీ కూడా ఏంటి అలాగే ఉండిపోతాయా ఏంటనేది ఒక వివరణ అయితే మీకు ఇవ్వాలని వీడియో చేస్తున్నాను. మర్చిపోద్దు, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజలందరికీ ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తా, పార్టీలకు అతీతంగా. కాబట్టి అంతేకాదు, ఇంకోటి ఏంటంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వీడియో ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. తప్పైనా పర్లేదు, ఒప్పైనా పర్లా. ఇప్పుడు పేదలందరికీ ఇళ్ళు అదొక కళ అండి. ఇల్లు అంటేనే సామాన్యుడికి ఒక కళ. కాబట్టి ఆ కళని సాకారం చేశాడు అని అనటంలో ఏమాత్రం ఆశ్చర్యపోనవసరంలా. నేను చెప్పేది ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రభుత్వంలో చేసిన తప్పులు నేను ఎత్తు చూపుతూ కొన్ని వందల వీడియోలు అయితే చేశా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఆయన అధికారంలో ఉండగా ఎత్తు చూపుతూ కొన్ని వందల వీడియోలు చేశా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కనుక ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని నేను చెప్పడమే నా బాధ్యతగా భావిస్తా. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది. పేదలందరికీ ఇళ్ళు ఒకేసారి ఇంచుమించుగా అంటే యజ్ఞులాగండి, నా భూతో నా భవిష్యత్ అన్నట్టు. అసలు ఎక్కడా కని విని ఎంటైర్ వరల్డ్ హిస్టరీలో ఏంటి, ఒక ఆంధ్రప్రదేశ్లో కాదండి, ఎంటైర్ వరల్డ్ హిస్టరీలో ఎక్కడా కని విని ఎరుగని రీతిలో ఒకేసారి ఏంటంటే ఇంచుమించుగా 31.19 అంటే 32 లక్షల మందికి, సుమారుగా 32 లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం అసలు ఎక్కడా జరగలేదు అనేది కనుక డంకా పదంగా చెప్పగలను. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఎక్కడిచ్చినా సరే, ఏ ప్రభుత్వం ఇచ్చినా అరాకొర మా ఇస్తే 10,000 ఇళ్ల స్థలాలు లేకపోతే ఒక 20,000 ఇళ్ల స్థలాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బాగా ఎక్కువ ఇచ్చారా ఇళ్ల స్థలాలంటే కనుక ఒక 50,000 ఇచ్చి ఉంటారేమో నాకు తెలిసి, అంతకుముందు లేదా 1,00,000 ఇచ్చి ఉంటారు. అంతకు మించి ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఉంటే రికార్డులో చూసి చెక్ చేసి నాకు చెప్పొచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా 32 లక్షలు, సుమారు 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అది కూడా ఎలా అంటే 2 దశల కింద మళ్ళీ ఇల్లు నిర్మించవడం ఎక్కడా జరగలేదండి. ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ఏంటి, తప్పు చేస్తే కనుక తప్పు అని చెప్పాలా, మంచి జరిగితే మంచి చెప్పాలా. ఏంటి, స్థలాలు ఇవ్వడమే కాదు, ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు, వాటిని రిజిస్ట్రేషన్ చేయడం. నిజమండి, వాటిని రిజిస్ట్రేషన్ చేయడం, స్థలాలపై పూర్తి హక్కులు. ఏంటి, ఏదైతే స్థలం ఇస్తున్నారో ఆ స్థలం డీఫామ్ పట్టా కిందనో అది ఎవరికి ఉపయోగపడేది కాదు. అలా కనీసం పట్టుకెళ్తే 10 రూపాయలు ఎవరు ఇచ్చేవాడు కాదు. 4 తీసుకుంటా కూడా పనికి రాదండి. నిజంగా వాస్తవంగానే డీఫామ్ పట్టాలనేవి పనికి రావు. అలా బోర్డులో ఉన్నాయి ఇప్పటికి కూడాను. అయితే అలాంటి డీఫామ్ పట్టాలని ఏంటి ఇవ్వడం, అలా కాకుండా ఏంటి స్థలాలపై పూర్తి హక్కులు వచ్చేటట్టుగా ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాదండి, మొదటి విడతగా 28 లక్షలు 28.84 కోట్లతోటి 15,60,60,227 ఇల్లు. అర్థమైంది కదండి, 15,60,60,227 ఇల్లు కట్టేటట్టుగా ప్లాన్ చేశారు మొదటి విడతలోనే. రెండో విడతలో కూడా మిగిలిన పూర్తి చేసేయాలని. కాబట్టి రాష్ట్రం అంతా కూడా జగనన్న కాలనీలతోటి ఎలా ఉందంటే కొత్త ఊళ్ళు పుట్టుకొచ్చాయా? నిజమండి, ఏదో డప్పు కొట్టాలని మెప్పు పొందాలని చెప్పట్లా. ఏంటి, వాస్తవంగా నేను ఇల్లు చూశాను. ఆ కాలనీలన్నీ కూడా కొత్త ఊళ్ళు పుట్టుకొచ్చాయా అన్నట్టుగా ఉన్నాయండి. నిజంగాను 17,000కు పైగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలు. ఒక భాగంగా 17,000కు పైగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో 31 లక్షల ఇల్లు. మాట్లాడండి, అసలు ఎప్పుడు జరగలేదండి ఇలాగ వాస్తవంగా అయితే కనుక. కాబట్టి మౌలిక వసతుల కోసమే 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి. మన మామూలుగా ఎంత డబ్బైనా పర్వాలేదు, ప్రతి పేదవాడి కళ 100% తీరాలనే ఉద్దేశంతో ప్రతి పేదవాడి కళ ఇల్లు, ఆ ఇల్లు ఖచ్చితంగా నిర్మించవాలనేది జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్న యజ్ఞం అది. కాబట్టి అసైన్డ్ దానికోసం ఒక చట్టాన్ని కూడా మార్చి అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించి కన్వీనియన్స్ డీడ్లు ఇచ్చించి పట్టాలు, ఆ కన్వీనియన్స్ డీడ్లకి ఆ పట్టాలకి 10 ఏళ్ళు గడిస్తే చాలు సేల్ డీడ్లుగా మారేటట్టుగా
సేల్ డీడ్లుగా ఆటోమేటిక్గా మారిపోయేటట్టుగా ఒక చట్టం సవరించి చేయడం జరిగింది. కాబట్టి లబ్ధిదారుడు ఇష్టం ప్రకారంగా తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకునేటట్టుగా ఆ డీడ్ కూడా మార్చడం జరిగింది అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల దాకా ఇళ్ళు పూర్తయ్యాయని, గృహప్రవేశాలు జరిగాయి, ఆల్రెడీ చాలామంది దాంట్లో ఉన్నారు. కొన్ని ఇళ్ళు పూర్తవలా వాస్తవమే, అలాగే కొన్ని చోట్ల పూర్తవలేదు వాస్తవమే. ఎందుకంటే అక్కడ ఉండే పరిస్థితులు వేరు. ఎలా అంటే లబ్ధిదారులు మరీ కనీసం కూడా పెట్టుకునే లబ్ధిదారులు చాలామంది ఉన్నారు, నేను చూశాను. కాబట్టి కొత్తగా ఊళ్ళు తయారయ్యాయి అనేట వరకు ఎలాంటి సందేహం లేదు, 100% నమ్మొచ్చు. కావాలంటే మీకు లైవ్ వీడియో చేసి చూపించగలను. కాబట్టి అంతేకాదండి, ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇసుకనిచ్చి, అలాగే కాదు ఐరన్ సిమెంట్ సబ్సిడీ ధరలకు అందించి ఒక్కో ఇల్లు 340 చదరపు అడుగుల్లో లివింగ్ రూమ్, బెడ్రూమ్, కిచెన్, టాయిలెట్, వరాండా ఉండేటట్టుగా ప్లాన్ చేసి, అంతేకాదు కొన్ని చోట్ల అయితే కనుక 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు, 4 బల్బులు ఉచితంగా ఇచ్చి, అసలు ఎవరో అసలు పైగాను ఆర్థికంగా వెనకబడినటువంటి రాష్ట్రం అయ్యుండి కూడా. కాబట్టి కాలనీల్లోనే ఏదైతే ఒక కాలనీ నిర్మించారో ఆ కాలనీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో సహా వీధి లైట్లు ఇలా మొత్తం అనమాట. ఎలా అంటే అంగన్వాడీ, సచివాలయం, పార్కు, రైతు భరోసా కేంద్రాలు ఇలాగ అన్నీ ఆ కాలనీలో ఉండేటట్టుగా చెప్పారుగా. కొత్త ఊళ్ళు తయారయ్యాయి అని, కొత్త ఊళ్ళు పుట్టుకొచ్చాయని. కాబట్టి ఎలా చేశారన్నమాట, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో ఇంటికి గాను 1,85,000 కాడికి ఇచ్చారండి. పొదుపు సంఘాల నుంచే 35,000 ఇచ్చారు. ఇలా ఇల్లు కట్టుకోవడానికి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ లబ్ధిదారుడి ముందు దిమ్మరమోసారనే చెప్పాలి. కాబట్టి ఇలాంటి ఇల్లుకి, ఇలాంటి పథకానికి చెదలు పట్టబోతుందా అనేది కొంతమంది మాట్లాడుకుంటున్నారు. నిజమండి, వాస్తవం ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో కొన్ని పథకాలు, ఆ పథకాలన్నింటిలో కూడా ఒక్కొక్కటి తీసివేయబడుతుంది. ఒకటి రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో తీసేస్తున్నారని 100% కన్ఫర్మ్ అయింది. ఆల్రెడీ గిరిజన ప్రాంతాల్లో రేషన్ వాహనాలు తీసేయని చెప్పి మంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. రేషన్ వాహనాలు ఆగిపోయినట్టే. అలాగే కొన్ని ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, ఆ పథకాలన్నిటికీ ఒక్కొక్కటిగా మంగళం పాడేస్తున్నారు. వాలంటీర్లు గురించి చెప్పుకోవాల్సి వస్తే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే పెన్షన్లు పంచారో ఆ పెన్షన్లు పంచిన బాపతలో కూడాను వాలంటీర్లని పంచకుండా ఆఫ్ చేశారు. ఇంకేం లేదు, ఇంకా వాలంటీర్లు తీసేసినట్టే. పైగా కొన్ని ప్రకటనలు కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదన్నారు, జరిగిందా లేదా అని కొన్ని ప్రకటనలు అయితే చేశారు నిజంగా. అంటే చూడండి రాబాయ్, మీరు లేకపోతే కనుక ఇక్కడ ఏం ఆగిపోదు, మీరు ఉంటే ఎంత లేకపోతే ఎంత, కాబట్టి ఇక్కడ జరిగిందా లేదా పని అన్నట్టుగా చెప్పడం జరిగింది. వాళ్ళతో పని లేదని క్లియర్ కట్గా చెప్పేశారు. కాబట్టి అలా వాలంటీర్ వ్యవస్థని, అలాగే ఏదైతే నేను చెప్పానో రేషన్ వ్యవస్థని, అలా కొన్నింటిని అయితే కనుక తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఉండి కొద్ది ఏదైతే కొన్ని ఇంకా ఉన్నాయి ఏంటంటే వైద్యానికి సంబంధించినటువంటి విలేజ్ క్లినిక్లు, దాని గురించి నేను వీడియో చేయాలి. కాబట్టి మీ అభిప్రాయం తెలియజేయండి. కాబట్టి విలేజ్ క్లినిక్లు కూడా చాలా మందికి తీసేయబోతున్నారు. దానికి కూడా కార్యక్రమం అయితే నడుస్తుంది. ఇలా కొన్ని తీసేస్తున్నారు కదా. మరి ఇప్పుడు జగనన్న ఇళ్ల పట్టాల గురించి ఏమన్నా మారుస్తారా? పేర్లు మార్చుకుంటే పర్వాలేదండి, నేనేం అనుకోను. అంటే ఎవరు ఏమనుకోరు, నేనని కాదు. కానీ పేర్లు మారిస్తే ఎవరు ఏ ఇబ్బంది పడరండి. కాబట్టి పేర్లు మార్చిన పథకాలు కొనసాగిస్తే చాలు అనుకుంటారు లబ్ధిదారులు. ఇది వాస్తవం అండి. చాలా ఇంటికి పేర్లు మార్చి ఉంచుతున్నారు. వెల్ అండ్ గుడ్, తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పేర్లు మార్చారు, అలాగే మీరు పేర్లు మారుస్తున్నారు. కానీ ఆ పథకాలు కొనసాగిస్తే చాలు అన్నట్టుగా ఉన్నారు జనాలు. కాబట్టి ఈ పథకం ఏదైతే పేదలందరికీ ఇళ్ళు అనే పథకం ఉందో ఆ పథకం పేరు మార్చి అవసరమైతే కొనసాగిస్తారా, లేకపోతే ఎందుకు వచ్చింది ఇట్లు కూడా పక్కన పెట్టేస్తారా అనేది తెలియదు. ఎందుకంటే జగనన్న గారు ఇచ్చినటువంటి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో పేదలందరికీ ఇల్లు, అది కొనసాగిస్తే జగన్ గారికి పేరు వస్తుందేమో అనే ఒక యాటిట్యూడ్ తోటి ఖచ్చితంగా దాన్ని ఆపేస్తారని కొంతమంది అయితే మాట్లాడుకున్నారు. కాబట్టి మరి సగంలో ఉన్నట్టు నిర్మాణాల్లో ఉన్న కొన్ని ఇళ్ళు పరిస్థితి ఏంటి? అలాగే ఏదైతే జగనన్న ఇల్లు అనే కార్యక్రమం ఉందో దాంట్లో చాలా మటుకు అవినీతి జరిగిందని చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు. కాబట్టి అవినీతి జరిగిందా లేదా అనేది చూడటంలో అనుమానం లేదు, చెక్ చేయొచ్చు, దాంట్లో డౌటే లేదు. అవినీతి జరిగిందా లేదా అనేది 100% చెక్ చేయండి, తప్పలేదు. కానీ మొత్తం అవినీతి జరిగిందనే నెపం పెట్టి మొత్తం ఆ స్కీమ్నే రద్దు చేసేయాలనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు వరకు ఇచ్చింది అంటే గత ప్రభుత్వాల్లో స్వాతంత్రం ఏర్పడిన కాడి నుంచి 1-2 రోజులు కాదండి, స్వాతంత్రం ఏర్పడిన కాడి నుంచి ఇప్పుడు వరకు జరుగుతుంది జగనన్న ఇళ్ల పట్టాల గురించి, అలాగే ఇల్లు నిర్మించడం గురించి. కాబట్టి దాంట్లోనే
అవినీతి జరిగింది, అక్రమాలు జరిగిందని చెప్పేసి దాన్ని సాకుగా చూపించి ఏంటి ఆ స్కీమ్ని మొత్తం రద్దు చేశారని చూస్తున్నారా? ఇప్పటి వరకు ఇచ్చిన మట్టుకు చాలు, ఇంకివ్వకూడదని. కాబట్టి ఎలాంటి కార్యక్రమం నడుస్తుంది, ఎలాంటిది జరుగుతుంది అనేది కనుక మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఎలా జరుగుతుంది అవినీతి అనేది, అక్రమాలు ఎలా జరిగిందని వాళ్ళ ఉద్దేశం అంటే కనుక ఏదైతే జగనన్న కాలనీలు ఏర్పడ్డాయో ఆ కాలనీలకు సంబంధించిన స్థలాల కొనుగోలు, పొలాల కొనుగోలు, పొలాలను కొని దాన్ని లేఅవుట్లుగా చేసి, పొలాలను కొన్నప్పుడు ఎకరం 5 లక్షలు ఉంటే కనుక 5 లక్షలు ఉన్న పొలాల్లో చాలా మట్లకి ఏ ఏరియాలో ఎమ్మెల్యే అయితే కనుక, ఏ ప్రాంతం ఎమ్మెల్యే అయితే కనుక ఆ ప్రాంతం ఎమ్మెల్యే 5 లక్షలతోటి ఆ పొలాలను రాయించుకుని లేదా అగ్రిమెంట్ చేయించుకుని ఎవరైనా అమ్మేస్తే అమ్మినా లేకపోతే అడిగినా మొత్తాన్ని ఏదో రకంగా రాయించుకుని అదే పొలాన్ని 5 లక్షలుగా అమ్మే పొలాన్ని 10 లక్షలు చెప్పి అంటే రేటు పెంచి ప్రభుత్వానికి అమ్మేటట్టుగా మార్చి ఇలాగా కొన్ని లక్షల కోట్ల అవినీతి జరిగింది అనేది వాళ్ళ వాదన. నిజంగా అలా జరిగితే తప్పే, నన్ను అడిగితే కనుక. తమ్ముడు తనలోనే ధర్మం మాట్లాడాలంటాను, కానీ తప్పే. అలా జరుగుంటే కనుక చర్యలు తీసుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి చర్యలే తీసుకుంటారో ఏదే చేస్తారో మొత్తానికి ఏం చేసినా కానీ ఆ కార్యక్రమం ఆగకూడదని నా అభిప్రాయం, అంతకుమించి ఏం లేదు నేను చెప్పాలనుకుంది. కాబట్టి ఏదైతే ఆపుకుంటూ వస్తున్నారో కార్యక్రమాలన్నీ ఆ బాపతికి సంబంధించిందే ఈ కార్యక్రమం కూడా. జగనన్న ఇళ్ళు, జగనన్న ఇళ్ల పట్టాలు, కాలనీలు ఇవన్నీ కూడా నిలిపివేయబడతాయి అనేది కానీ చాలా మంది మాట్లాడుకుంటారండి. కాబట్టి దీని గురించి ఎలాంటి స్పందన లేదు ఎవరి నుంచి. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి నుంచి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ ఎవరి నుంచి కూడా ఈ జగనన్న కాలనీలు కానీ, జగనన్న ఇళ్ల పట్టాలు కానీ, జగనన్న ఇల్లు గురించి కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఒకంత ఆందోళనలు అయితే ఉన్నారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వాళ్ళ ఆందోళనల్ని, వాళ్ళ అనుమానాలని అన్నిటినీ నివృత్తి చేయాలంటే కనుక 100% దీని మీద ఒక సమీక్ష చేస్తారో, సమావేశం నిర్వహిస్తారో, మొత్తానికి ఒక అధికారిక ప్రకటన అంటూ వెలువెడితే కనుక మీకేం భయం లేదు, ఖచ్చితంగా మేము ఉన్నాం, అవి కంటిన్యూ అవుతాయి. కాబట్టి వాటికి అందాల్సినటువంటి అందుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇళ్ళు కంప్లీట్ చేస్తాం అని ఒక మాట అంటే కనుక 100% జనాలు కొంచెం ఒక ఎంత భరోసా, ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు అనేది నా అభిప్రాయం. చూస్తున్న మీరు అందరూ కూడా ఈ నా మాటల్లో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే కనుక మర్చిపోద్దు, నాకు మోటివేషన్గా ఉంటుంది, లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.